అందరికీ నమస్కారం. టిఫిన్ తిని పూజ చేయటం వలన ఏమవుతుంది? అసలు పూజలు చేయడానికి ఒకవేళ చెయ్యాలి, ఆ వేళ చెయ్యాలి అని నియమాలు అనేవి లేవు. అంటే భగవంతుడికి పూజలు, సేవలు ఏ రోజైనా, ఏ సమయంలో అయినా, అన్ని వేళలా చేయవచ్చు. దానికి ఎటువంటి నియమాలను భగవంతుడు అడ్డు చెప్పలేదు. ఒక సంధ్యావందనం చేసేవారు ఏమి తినకుండా చేయవలసి ఉంటుంది. అది చేసిన వారు తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజను చేసుకోవచ్చు. సంధ్యావందనం లేనివారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు అని స్కాంద పురాణ భాష్యంలో ఒక పద్యం ఉన్నది. దాని అర్థం రోగములు ఉన్నవారు, మధుమేహం, రక్తపోటు వంటివి ఉన్నవారు, ఓపికతో నిలబడలేని వారు ఏ విధంగా అయినా ఆ భగవంతుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పబడింది. పద్మపురాణంలో భాగవత మహిమ అనే అంశం ఉంటుంది. ఆ మహిమలో పూజ చేస్తున్నప్పుడు నీరసం కలుగుతుంది అనే పక్షంలో అసలు పూజనే చేయవద్దు అని చెప్పబడింది. ఇక్కడ భగవంతుడికి భక్తుడి యందున్న జాలి, దయ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక పూజ చేసే ముందు అస్వస్థకు గురయ్యేవారు, ఓపిక తెచ్చుకోలేని వారు కాస్త అల్పాహారాన్ని స్వీకరించి భగవంతుడికి తమ పూజలను, సేవలను ప్రారంభించడం భగవంతునికి ప్రీతికరం, అలాగే భక్తుడికి శ్రేయస్కరం అని మన పురాణ గ్రంథములు, వేద పండితులు స్పష్టంగా ఎప్పటి నుండో చెబుతున్న విషయం అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.